హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే చాలా మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. గోంగూర పాస్తా. ఈ కర్రీ చాలామందికి తెలుసు, కొంతమందికి చాలా తెలియదు, ఏ విధంగా వండుకోవాలో కూడా తెలియదండి. కానీ ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా నచ్చుతుంది. పులుపు ఇష్టపడే వారికి అయితే ఇంకా బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే ఒక 2 కట్టలు గోంగూరని అయితే క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. ఒక కప్పుడు పాస్తా అయితే సరిపోతుంది. పాస్తాని అయితే కొంచెం వాటర్లో అయితే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడైతే పాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసి బాగా వేగనిచ్చిన తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్స్ అయితే ఎక్కువ వేయకూడదు, తీపి వచ్చేస్తుంది. అందుకని ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా వేపుకోవాలి. ఇందులో పెద్దగా మసాలాలు వేయాల్సిన అవసరం అయితే లేదు. ఏంటి, మనకు పులుపు టేస్ట్ తెలియాలి కదండి, అందుకని కొంచెం మసాలా వేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఒకే ఒక టమాటా కూడా వేయాలి. టమాటాని అయితే కొంచెం బాగా వేపుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. వీటిని అయితే బాగా కలుపుకోవాలండి. గోంగూర అంటే ఇష్టపడే వారికి అయితే ఈ కర్రీ అయితే చాలా నచ్చుతుంది. ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడైతే 2 కట్టలు బాగా క్లీన్ చేసుకున్న గోంగూర కూడా వేసుకొని బాగా మగ్గనిచ్చేసుకోవాలండి. ఇప్పుడైతే ఒక స్పూన్ కారం, కొంచెం కారం ఎక్కువే పడుతుంది కదండి, పులుపు కదా, కొంచెం కారం ఎక్కువే పడుతుంది. బాగా కారం కూడా వేసుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి కొంచెం వాటర్ వేసుకొని చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే బాగా మగ్గనివ్వాలండి. అన్నీ బాగా ఉడికిపోయినాయి కదా, లాస్ట్లో అయితే మనం పాస్తా వేసుకోవాలండి. పాస్తా ఆల్రెడీ ఉడకబెట్టేసాం కదా, మరి ఇందులో బాగా ఉడకబెడితే బాగా మెత్తగా అయిపోతుంది. అందుకని కొంచెం ఒక 5 నిమిషాల ముందు అయితే దింపి 5 నిమిషాల ముందు వేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, పాస్తా ఉడకబెడితే ఈ విధంగా అవుతుంది. వీటిని అయితే బాగా కలుపుకొని బాగా గోంగూర పాస్తా బాగా కలుపుకోవాలండి. గోంగూర ఫ్లేవర్ ఈ పాస్తాకి బాగా పట్టాలి. అప్పటి వరకు ఒకసారి అయితే కలిపి బాగా వాటర్ అయితే వేయకూడదండి. ఆల్రెడీ గోంగూర ఉడికిపోయింది, పాస్తా కూడా ఉడికిపోయింది కదా, మరీ ఎక్కువ వాటర్ అయితే పాస్తా మనకు మెత్తగా అయిపోతుంది. అందుకని ఈ విధంగా అయితే దింపే ఒక 5 నిమిషాల ముందు వేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 5 నిమిషాల మూత పెట్టుకొని తీసేసి వేడి అన్నంలోకి ఈ విధంగా పాస్తా గోంగూర వేసుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మా అమ్మ అయితే టేస్ట్ చేస్తుంది, ఎంత బాగుందో అంది. చూస్తున్నారు కదా, చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా. నాకైతే చాలా ఇష్టం ఈ గోంగూర పాస్తా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.